వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. వైరస్ తో మృతి చెందిన కోళ్లను కెనాల్లో పడవేయడంతో దుర్వాసనకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. ఇక వివరాల్లోకి వెళ్తే, పర్వతగిరి మండలం ఏబి తండా శివారు హక్యా తండాకు చెందిన ముఖ్య రాములు అనే వ్యక్తి తన 2 కోళ్ల ఫామ్ లో వైరస్ తో చనిపోయిన కోళ్లను ఉట్టి తండా శివారు పెద్ద కెనాల్ కాలువలో పడవేశారు. దీంతో కోళ్లు నీళ్లలో కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంది. చుట్టుపక్కల రైతులు, తండా వాసులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ కిషన్ నాయక్ ఆరోపించారు. వెంటనే చనిపోయిన కోళ్లను తొలగించి అధికారులు కోళ్ల ఫామ్ యజమానిపై చర్యలు తీసుకోవాలని తండా వాసులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గుగులోత్ కిషన్ నాయక్, ఏబి తండా సర్పంచ్ని. ఇక్కడ మా జీపీలో చనిపోయిన కోళ్ళు వచ్చినాయని మేము పరిశీలనకు వస్తే, మా ఏబి తండా జీపీ ఆక్య తండా ముఖ్య రాములు, తండ్రి పేరు ఆక్య, ఆయనకు 2 కోళ్ల ఫారాలు ఉన్నాయి. ఒక్కొక్క 5-6 రోజుల క్రితమే ఆ కోళ్లకు వైరస్ వచ్చి చాలా కోళ్ళు చచ్చిపోయినాయి. ఆ చనిపోయిన కోళ్లను యాజ్ వెల్ రూల్ ప్రకారంగా అయితే అతను బొంద తీసి పెట్టుకోవాలి, కానీ అట్లా చేయకుండా మొత్తం SRSP కెనాల్లో పడేసిండు. ట్రాక్టర్లతోటి కొంత, ఎడ్ల బండ్లతోటి కొంత మొత్తం డంపింగ్ చేస్తే ఆ కోళ్ళన్నీ కొట్టుకొచ్చి మా జీపీ మొత్తం కెనాల్ పంట ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు దుర్వాసనతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఆ వైరస్ ప్రజలకు మాకు అంటుకుంటుందా అని ప్రజలు భయాందోళనకు గురవుతారు. దయచేసి ఇటువంటి మీ ముఖ్య రాములు అనే క్యాండిడేట్ పైన ఈయన వేసినట్టు సాక్షులు ఉన్నారు, అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఈయన మీద తగు చర్యలు తీసుకోవాలని పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.